Okay, so this is authentication authorization law. Like we're checking common mistakes part 3 and matter. So here like we'll see like what are the basic common mistakes we do. Like మనం ఏదైనా యూజర్ మన సొంతంగా ఒక ఫంక్షన్ రాసినప్పుడు దట్ మీన్స్ యూజర్ డిఫైన్ ఫంక్షన్ అది రాసినప్పుడు ఆరో ఫంక్షన్లోనే రాయాలి. ఎందుకు అది వెలిసి అండ్ ఆల్సో రీడైరెక్ట్ కాంపనెంట్ యూజ్ చేసినప్పుడు కాల్ బ్యాక్స్లో కానీ ఈవెంట్ లెసన్స్లో కానీ ఒక ఇష్యూ ఉంటుంది, అదేంటని మీకు వెలిసి అనమాట. అండ్ ఆల్సో ఈసీ యూజింగ్ హిస్టరీ డాట్ రీప్లేస్ రెండర్ మెథడ్లో వాడకూడదు. రీడైరెక్ట్ కాంపనెంట్ వాడాలి, హిస్టరీ డాట్ రీప్లేస్ వాడకూడదు. అసలు ఎర్రర్ ఇవి విల్ ఆల్సో సే. అండ్ మిస్సింగ్ విత్ రౌటర్ టు హ్యావ్ హిస్టరీ ప్రాప్, లైక్ హిస్టరీని యాక్సెస్ చేసినప్పుడు లైక్ విత్ రౌట్ ప్రాప్ ఇది ఒకటి. అండ్ ఆల్సో లైక్ మన కీస్ ఇవ్వకుండా ఆబ్జెక్ట్ అదొకటి. అండ్ నాట్ అప్డేటింగ్ ద స్టేట్ వన్ అవసరం వచ్చినప్పుడు స్టేట్ అప్డేట్ చెప్పడం. దీస్ ఆర్ ది ఇష్యూస్ అనమాట. వీ విల్ సీ లైక్ స్లోలీ వన్ బై వన్. సో ఫస్ట్ థింగ్ లైక్ వీ విల్ సీ దిస్ థింగ్ అనమాట. యూజర్ డిఫైన్ ఫంక్షన్ షుడ్ బి అన్ ఆరో ఫంక్షన్. మనం ఏదైనా యూజర్ డిఫైన్ ఫంక్షన్ రాస్తే అది ఆరో ఫంక్షన్ అవ్వాలి, ఆరో ఫంక్షన్లో రాయాలి ఇఫ్ ఇట్స్ యూజర్ డిఫైన్ ఫంక్షన్. ఎందుకు రాయాలంటే let us say this is example కదా. ఈ ఎగ్జాంపుల్లో యూ కెన్ సీ, let me put this aside. So user defined function should be an arrow function. ఇలా ఎందుకు ఉండాలి అంటే ఇప్పుడు let us say you can see here ఇది arrow function కాదు, ఇది ఆన్ చేంజ్ యూజర్ నేమ్ అనేది ఇట్స్ నాట్ అన్ arrow function. ఇది యూజర్ డిఫైన్డ్ బట్ ఇట్స్ నాట్ అన్ arrow function. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఈ క్లాస్ కాంపనెంట్స్లో వాడినప్పుడు క్లాస్ కాంపనెంట్స్లో మనం ఏమైనా యూజర్ డిఫైన్ ఫంక్షన్ రాస్తే, సొంతంగా ఫంక్షన్ రాస్తే అందులో దిస్ కీవర్డ్ అనేది ఇట్ విల్ వాట్ వేసే ఇది దేన్ని చూపిస్తుంది అంటే ఇది 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 దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే బ్రౌజర్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏదైనా క్రియేట్ చేసినా ఇట్ విల్ దిస్ విల్, సో ఇది నల్ వస్తుంది అనమాట. ఓకే, లెట్ మీ షో యూ. సో ఇన్ క్లాస్ కాంపనెంట్స్ దట్ ఫంక్షన్ డెఫినేషన్స్ విల్ ఎగ్జిక్యూట్. మనం ఇది రాసింది ఇది ఫంక్షన్ డెఫినేషన్ కదా, ఈ సింటాక్స్ని ఫంక్షన్ డెఫినేషన్ అంటాం. ఈ ఫంక్షన్ డెఫినేషన్స్ అనేవి ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ఇన్ ద బ్రౌజర్ కాంటెక్స్లో ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సో ద వాల్యూ ఆఫ్ దిస్ విల్ బి నల్ అవుతుంది ఆ వాల్యూ అనేది. సో ఒక ఎర్రర్ పాస్ చేస్తుంది. సో అందుకని మనం దిస్ కీవర్డ్ దిస్ ఆరో ఫంక్షన్తో వాడితే దిస్ కీవర్డ్ అనేది ఆ ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది అనమాట, ఆ సేమ్ కాంటెక్స్ని. సో అందుకని వీ హ్యావ్ టు యూజ్ లైక్ ఫంక్షన్ డెఫినేషన్ వాడుకుంటే ఆరో ఫంక్షన్ వాడితే దిస్ కీవర్డ్ దిస్ డాట్ సెట్ స్టేట్ కానీ ఇవన్నీ వాడినప్పుడు మనకి ఎర్రర్స్ రావన్నమాట. ఓకే, యూజర్ డిఫరెంట్ ఫంక్షన్స్లో పక్కాగా ఆరో మెథడ్ యూజ్ చేయాలి. ఓకే, బట్ కాంపనెంట్ లైఫ్ సైకిల్ మెథడ్స్ ఉన్నాయి కదా, ఆర్ కాంపనెంట్ లైఫ్ సైకిల్ లైక్ కన్స్ట్రక్టర్, కాంపనెంట్ ఇడ్ మౌంట్, కాంపనెంట్ విల్ అన్మౌంట్, రెండర్, ఇవన్నీ కాంపనెంట్ లైఫ్ సైకిల్ మెథడ్స్ కదా. ఇవి మాత్రం మనం ఈ ఎగ్జిక్యూషన్ అనేది రియాక్ట్ కాంపనెంట్లో ఈ మెథడ్స్ అన్ని ఇక్కడ నుండి మనం ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా. కాంపనెంట్ లైఫ్ సైకిల్ మెథడ్స్ ఆర్ ఎక్స్టెండెడ్ ఫ్రమ్ రియాక్ట్ కాంపనెంట్. సో దే రన్ ఇన్ రియాక్ట్ కాంటెక్స్ట్. సో ఇవన్నీ రియాక్ట్ కాంటెక్స్లో రన్ అవుతాయి, బ్రౌజర్ ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ రన్ అవ్వు, దే రన్ ఇన్ ద రియాక్ట్ కాంటెక్స్ట్ రన్ అవుతాయి. సో మనం ఇందులో ఈ మెథడ్స్ రాసినప్పుడు వీ కెన్ డైరెక్ట్లీ యూజ్ ఈ ఫంక్షన్ డెఫినేషన్స్ వాడచ్చు, ఆరో ఫంక్షన్ వాడాల్సిన అవసరం లేదు. ఓకే, ఇందులో దిస్ కీవర్డ్ వాడినా ప్రాబ్లం లేదు. ఓకే, ఓకే. సో మిస్టేక్ నెంబర్ 2 ఏంటంటే యూజింగ్ రీడైరెక్ట్ కాంపనెంట్ ఇన్ కాల్ బ్యాక్స్ ఆర్ ఈవెంట్ లిస్నెస్. సో రీడైరెక్టర్ కాంపనెంట్ అంటే ఏంటంటే మనకి ఒక లాజిక్ అయిన తర్వాత వేరే కాంపనెంట్కి వేరే రౌట్కి రీడైరెక్ట్ అవ్వాలంటే వీర్ యూజెస్ రీడైరెక్ట్ కాంపనెంట్ ఆర్ హిస్టరీ డాట్ రీప్లేస్, లైక్ చాలా మెథడ్స్ ఉన్నాయి, లైక్ విల్ యూజ్ దట్. సో ఇక్కడ ఏంటంటే మనకి రీడైరెక్ట్ కాంపనెంట్ అనేది మనం కాల్ బ్యాక్స్లో యూజ్ చేయకూడదు. ఇది రీడైరెక్ట్ కాంపనెంట్ అనేది ఓన్లీ రెండర్ మెథడ్లో మాత్రమే యూజ్ చేయాలి, బట్ కాల్ బ్యాక్స్లో యూజ్ చేయకూడదు. I'll show you with example. Like here you can see ఇదేంటి ఆన్ క్లిక్ అనేది ఒక కాల్ బ్యాక్ అనమాట. అండ్ ఇక్కడ ఏం వాడుతున్నాం, డైరెక్ట్గా ఈ కాంపనెంట్ని యూజ్ చేస్తుంది. రీడైరెక్ట్ కాంపనెంట్ని మనం ఈ కాల్ బ్యాక్లో వేర్ యూజింగ్ ఇట్ అనమాట. సో ఇది రాంగ్ అనమాట. ఇప్పుడు రీడైరెక్ట్ కాంపనెంట్ అనేది మనం రెండర్లో యూజ్ చేయొచ్చు, బట్ ఇలా కాల్ బ్యాక్స్లో యూజ్ చేయకూడదు. ఎందుకు యూజ్ చేయకూడదు అంటే ఈ రీడైరెక్ట్ కాంపనెంట్ అనేది ఒక JSXని రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు మనం కాల్ బ్యాక్స్లో JSXని రిటర్న్ చేయం కదా. ఓకే, మనం ఈ కాల్ బ్యాక్స్ ఎందుకు వాడతాం, ఒక మెథడ్ని కాల్ చేయడానికి, ఒక ఫంక్షన్ కాల్ చేయడానికి, సంథింగ్ కొన్ని ఆపరేట్ చేయడానికి వాడతాం. సో ఇక్కడ ఇది ఒక JSX రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇది ఇలా వాడకూడదు అనమాట. యూ కెన్ రీడైరెక్ట్ కాంపనెంట్ రిటర్న్ JSX అండ్ ఇట్ ఇస్ యూస్ టు రెండర్ ద UI ఇన్ ద స్పెసిఫిక్ రౌట్. ఒక స్పెసిఫిక్ రౌట్లో UI రెండర్ చేయడానికి రీడైరెక్ట్ కాంపనెంట్ రిటర్న్ చేసిన JSXని యూస్ చేస్తాం. సో ఆ రీడైరెక్ట్ కాంపనెంట్ రిటర్న్ JSX ఈ షుడ్ నాట్ బి యూజ్డ్ ఇన్ ఈవెంట్ హ్యాండ్లర్స్. ఈవెంట్ హ్యాండ్లర్స్లో వాడకూడదు. ఓకే, సో టు నావిగేట్ స్పెసిఫిక్ రౌట్ ఇన్ ఈవెంట్ హ్యాండ్లర్స్, మనకి ఒక ఈవెంట్ హ్యాండ్లర్లో స్పెసిఫిక్ రౌట్కి వెళ్ళాలంటే మనం ఇన్ ఈవెంట్ హ్యాండ్లర్స్ ఆర్ కాల్ బ్యాక్స్, ఈవెంట్ హ్యాండ్లర్స్లో కానీ కాల్ బ్యాక్స్లో కానీ ఒక స్పెసిఫిక్ రౌట్కి వెళ్ళాలంటే వీ షుడ్ యూజ్ హిస్టరీ ఆబ్జెక్ట్ వాడాలన్నమాట. మనకి ప్రాప్స్లో హిస్టరీ ఉంటుంది కదా డిఫాల్ట్గా, హిస్టరీ డాట్ రీప్లేస్ కానీ హిస్టరీ డాట్
ఇంకో మెథడ్స్ ఉంటాయి కదా, ఆ హిస్టరీ డాట్ కాల్ బ్యాక్స్లో హిస్టరీ డాట్ రీప్లేస్ మాత్రమే వాడాలి. ఈ ఇది వాడకూడదు, రీడైరెక్ట్ కాంపోనెంట్ అయితే వాడకూడదు. అండ్ ఆల్సో సేమ్ థింగ్ విత్ వైస్ వర్స్ అనమాట, యూజింగ్ హిస్టరీ డాట్ రీప్లేస్ ఇన్ రెండర్. మన హిస్టరీ డాట్ రీప్లేస్ అనేది ఓన్లీ కాల్ బ్యాక్స్లోనే వాడాలి, రెండర్లో వాడకూడదు ఇన్స్టెడ్ ఆఫ్ రీడైరెక్ట్ కాంపోనెంట్. ఓకే, మన రెండర్లో వాడాలి, రెండర్కి అయితే రీడైరెక్ట్ కాంపోనెంట్, కాల్ బ్యాక్స్కి అయితే హిస్టరీ డాట్ రీప్లేస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో యూ కెన్ సీ హియర్ ఇది రెండర్లో హిస్టరీ డాట్ రీప్లేస్ రావడం, ఇలా వాడకూడదు. హిస్టరీ డాట్ రీప్లేస్ అనేది కాల్ బ్యాక్స్లో మాత్రమే వాడాలి. మనం రెండర్లో వాడాలంటే ఇందా చూపించాను కదా, రెండర్లో వాడాలంటే వీ కెన్ యూస్ దిస్ రీడైరెక్ట్ కాంపోనెంట్ యూజ్ చేయొచ్చు. రెండర్లో వాడాలంటే రీడైరెక్ట్, కాల్ బ్యాక్స్లో వాడాలంటే హిస్టరీ డాట్ రీప్లేస్ ఇది. ఓకే, సో ఇన్ రెండర్ JSX ఇస్ డిస్ప్లేడ్. మనం రెండర్ మెథడ్లో JSX ఏదైతే పెట్టామో అది మన రెండర్ ఓన్లీ JSX, మనం ఏదైతే ఫంక్షన్స్ రాస్తామో JSX మాత్రమే రిటర్న్ చేయాలి. సో ఈ రీడైరెక్ట్ అనేది JSX రిటర్న్ చేస్తుంది, బట్ హిస్టరీ డాట్ రీప్లేస్ అనేది JSX రిటర్న్ చేయదు కదా, డైరెక్ట్ ఇట్ విల్ రీప్లేస్. సో చాలా తేడా ఉంది. సో మన రెండర్లో యూస్ చేద్దాం JSX డిస్ప్లేడ్ అండ్ డైరెక్ట్ కాంపోనెంట్ రిటర్న్ JSX. సో రీడైరెక్ట్ కాంపోనెంట్ అనేది JSX రిటర్న్ చేస్తుంది కాబట్టి రెండర్లో యూస్ చేయొచ్చు. సో ఇట్స్ బెటర్ ప్రాక్టీస్ టు యూస్ రీడైరెక్ట్ కాంపోనెంట్ వైల్ నావిగేటింగ్ ఇన్ రెండర్లో వాడినప్పుడు పక్కాగా రీడైరెక్ట్ కాంపోనెంట్ వాడాలి, కాల్ బ్యాక్స్లో వాడినప్పుడు పక్కాగా హిస్టరీ డాట్ రీప్లేస్ అవే వాడాలి. ఓకే 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 సో నెక్స్ట్ ఇయర్ ఏంటంటే మిస్సింగ్ విత్ రౌటర్ టు హ్యావ్ యాక్సెస్ టు హిస్టరీ పాప్ అనమాట. సో అంటే ఏంటంటే సో మనం డైరెక్ట్గా కొన్నిసార్లు లైక్ హియర్ ఐల్ షో ఎన్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ హెడర్ అనేది ఉంది, హెడర్ అనేది ఏంటి, ఇది రౌట్ కాంపోనెంటా కాదా? ఇది రౌట్ కాంపోనెంట్ కాదు, ఎందుకంటే దీనికి రౌట్ అని లేదు, ఇది రౌట్ కాంపోనెంట్, ఇదైతే రౌట్ కాంపోనెంట్ కాదు. ఈ హెడర్లో కోడ్ ఉంది, ఇన్సైడ్ దిస్ హెడర్ ఇది హెడర్ కోడ్. సో యూ కెన్ సీ ఇందులో హిస్టరీ ప్రాప్స్ యాక్సెస్ చేస్తున్నాం, హిస్టరీ డాట్ రీప్లేస్ హిస్టరీ ప్రాప్. కానీ ఈ హిస్టరీ ప్రాప్ అనేది వాట్ ఎవర్ హిస్టరీ కాంపోనెంట్ ఏదైతే ఉందో హిస్టరీ ప్రాప్స్ అనేవి దీస్ ఆర్ ఓన్లీ యాక్సెస్ ఫర్ రౌట్ కాంపోనెంట్స్ అనమాట. ఇక్కడ హెడర్ అనేది రౌట్ కాంపోనెంటా కాదు. సో మనం ఇలాగా ఈ హిస్టరీ ప్రాప్స్ని మనం యాక్సెస్ చేద్దాం అనుకుంటే లైక్ ఈ నాన్ రౌట్ దాంట్లో ఈ రౌట్ కాంపోనెంట్స్ కానీ కాంపోనెంట్స్లో ఇలా హిస్టరీ ప్రాప్స్ మనం యాక్సెస్ చేస్తే విల్ గెట్ అన్ ఎర్రర్. సో సొల్యూషన్ ఏంటంటే మనం దీన్ని విత్ రౌటర్ అనేది దాంతో ర్యాప్ చేయాలి దీన్ని, ఈ హెడర్ని. ఓకే, సో ఎర్రర్ వస్తుంది, అలా రాకూడదంటే విత్ రౌటర్ అని చెప్పి మనకు ఒక ప్రాప్ ఉంటుంది, ఈ ప్రాప్తో వీ హ్యావ్ టు ర్యాప్ అనమాట. సో ఈ కాంపోనెంట్ని ఇలాగ ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ విత్ రౌటర్ అని దాన్ని ర్యాప్ చేసి పంపిస్తే హిస్టరీ ప్రాప్ విల్ బి అవైలబుల్ ఫర్, సో అవుతుంది అనమాట. సో ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ చెప్తాను, హిస్టరీ ప్రాప్ అనేది విల్ బి అవైలబుల్ ఫర్ ఓన్లీ ఫర్ రౌట్ కాంపోనెంట్స్. మన ఏదైతే ఇక్కడ హిస్టరీ ప్రాప్ ఉందో ఇది ఓన్లీ రౌట్ కాంపోనెంట్స్కి మాత్రమే యాక్సెస్ ఉంటుంది, హెడర్ అయితే రౌట్ కాంపోనెంట్ కాదు. టు యూజ్ హిస్టరీ ప్రాప్ ఇన్ అదర్ కాంపోనెంట్స్ ఇట్ షుడ్ బి ర్యాప్డ్ విత్ రౌటర్తో ర్యాప్ చేయాలి. సో ఇంకా ఎర్రర్ అదనమాట. ఓకే ఓకే సో ఇఫ్ యూ కంటిన్యూ లైక్ అనదర్ వన్ ఇస్ అంటే when requesting object keys are wrong అనమాట. సో మనం when request object keys are incorrect. సో ఎగ్జాంపుల్ మన డేటాబేస్కి we want to send a request అనమాట, we're sending some user details లాగిన్ అయినప్పుడు we're sending యూజర్ నేమ్ పాస్వర్డ్ లాగిన్ అయిపోయి కాల్ చేసినప్పుడు డేటాబేస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది యూజర్ నేమ్ షుడ్ బి ఇన్ స్మాల్ లెటర్స్ లైక్ నార్మల్ యూజర్ నేమ్ అని, ఇక్కడ అప్పర్ కేసులో ఏం లేవు, క్యామెల్ కేసులో లేవు. సో బట్ ఇక్కడ మాత్రం క్యామెల్ కేసులో సెండ్ చేస్తున్నాం, మనం డీటెయిల్స్ పంపించినప్పుడు ఏపీఐ కాల్ చేసినప్పుడు ఇలా తప్పుగా పంపిస్తున్నాం అనమాట. సో ఆబ్వియస్లీ ఏపీఐ కాల్ ఫెయిల్ అవుతుంది. సో ఇది మనం చెక్ చేసుకోవాలన్నమాట. మనం ఇలాగా రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ దీనికి రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ పంపించినప్పుడు ఎలాంటి డీటెయిల్స్ లైక్ అప్పర్ కేస్ స్మాల్ కేస్ అవన్నీ చెక్ చేసుకొని అది ఏమి ఎక్స్పెక్ట్ చేస్తుందో అది మాత్రం పంపించాలి. సో కరెక్ట్గా పంపిస్తే, సెర్చ్ చేసి కరెక్ట్గా పంపిస్తే ఏపీఐ కాల్ సక్సెస్ అవుతుంది. ఓకే రైట్. ఓకే సో దిస్ ఇస్ ద లాస్ట్ వన్, నాట్ అప్డేటింగ్ ద స్టేట్ వెన్ రిక్వైర్డ్. సో అంటే ఇప్పుడు ఏంటంటే లెట్స్ సే ఇక్కడ స్టేట్ చూస్తే ఏంటంటే మన స్టేట్లో సబ్మిట్ ఎర్రర్ అని చెప్పి డిఫాల్ట్గా ఫాల్తో ఇనిషియేట్ చేసాం, ఎర్రర్ మెసేజ్ పెట్టాం అనమాట, సమ్ ఎర్రర్ మెసేజ్. సో ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది కదా, ఆన్ సబ్మిట్ ఎర్రర్ ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఇది కాల్ అయినప్పుడు ఇందులో ఏం చేస్తుంది, మనం ఎర్రర్ని అప్డేట్ చేస్తున్నాం, ఎర్రర్ మెసేజ్ ఏంటో అదో. కానీ ఈ ఎర్రర్ పాస్ అయినప్పుడు ఇది ట్రూ కూడా అవ్వాలి కదా, ఇక్కడ ఎర్రర్ మెసేజ్ వెళ్ళాలి అండ్ ట్రూ కూడా వెళ్ళాలి. సో అప్పుడే కదా ఎర్రర్ అనేది ఈ ఎర్రర్ ట్రిగర్ అయ్యి ఇక్కడ షో సబ్మిట్ ట్రూ అయితే ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మనం మెసేజ్ అప్డేట్ చేస్తున్నాం, బట్ స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్ అప్డేట్ చేయట్లేదు. సో ట్రూ ఆర్ ఫాల్స్ అప్డేట్ చేయట్లేదు, ఫాల్స్లో ఉండిపోద్ది కాబట్టి ఎర్రర్ మెసేజ్ షో అవుతుంది. ఎందుకంటే ఇది కండిషనల్ రెండింగ్ కదా, ఇది ట్రూ అయితేనే మాత్రం ఎర్రర్ మెసేజ్ వస్తుంది, లేకపోతే రాదు. సో అది చూసుకోవాలన్నమాట మనం, స్టేట్మెంట్ ఒకటే కాదు, మెసేజ్ ఒకటే కాదు, ఆ ట్రూ ఆర్ ఫాల్స్ కూడా 1-2 సార్లు చూసుకోవాలి. ఆన్ లాగిన్ సక్సెస్ఫుల్ ద షో షుడ్ బి అప్డేట్ టు డిస్ప్లే ఎర్రర్. ఎగ్జాక్ట్లీ, సో దట్స్ వాట్ ఇట్ ఈస్. అండ్ థ్యాంక్ యూ.